భవన నిర్మాణ రంగంలో పేరెన్నికగన్న క్రెడాయి ప్రాపర్టీ షో కర్టన్ రేజర్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో రాబోయే క్రెడాయి ప్రాపర్టీ షో బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను స్వయంగా క్రెడాయి సభ్యుడినని, బిల్డర్ల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకుని క్రెడాయి సంస్థకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్రెడాయి సభ్యులు తుడా చైర్మన్ దివాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రెడాయి తిరుపతి చైర్మన్ కె గోపీనాథ్, ప్రెసిడెంట్ ఎం రాంప్రసాదరావు, సెక్రటరీ పి నరసింహారెడ్డి, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎస్బీఐ దినేష్ సార్ గారికి, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి, ఇండియన్ బ్యాంక్, ఇంకా ఇతర అన్ని బ్యాంకులకు మరియు క్రెడాయి మెంబర్లకు, ఇంటర్న్షిప్ చేసినటువంటి విద్యార్థులకు వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఇక్కడ చాలా ప్రౌడ్గా ఉంది. బికాస్ బీయింగ్ ఏ క్రెడాయి మెంబర్ టుడే యాజ్ ఎ చైర్మన్గా మీ ముందు రావడం ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. నన్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ రాజేశ్వర గారు కానీ నరసింహారాయణ గారు ఎప్పుడు పిలిచేవాళ్ళు, క్రెడాయి మీటింగ్ రండి రండి అని. నేను అన్నకి చెప్పేవాడిని, ఒకరోజు వస్తుంది నేను చైర్మన్ వస్తానని చెప్పాను. సో ఇక్కడ షో అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరినీ ఒక చోట చేర్చి రకరకాల బిల్డర్స్ని వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పోనನ್ನು తీసుకొని వచ్చి తిరుపతి ప్రజల ముందు పెట్టడం అనేది ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. సో వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి సెలెక్ట్ చేసుకునే దానికోసం. మీకు ఇదే కాకుండా ఈరోజు తిరుపతి గ్రాఫ్ చూసినట్టయితే కంపేర్ టు ఒక 5 years బ్యాక్కి ఇప్పటికి అపార్ట్మెంట్స్ కల్చర్ కావచ్చు, డూప్లెక్స్ విల్లాస్ కల్చర్ కావచ్చు, ఒక నా అనాలిసిస్ ప్రకారం ఆల్మోస్ట్ ఒక 60-70% హైక్లో కనిపించేటువంటి ఈరోజు తిరుపతి ఆల్మోస్ట్ ఆల్ ఇంతకుముందు తిరుపతి రేడియస్ ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 kilometers రేడియస్ని ఇప్పుడు నియర్ టు ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి కూడా తీసుకెళ్ళడం అనేది ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. ఎందుకంటే తిరుపతిలో ఓటర్స్ కన్నా కూడా సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. చుట్టుపక్కల 100 kilometers ప్రాంతం నుంచి అందరూ కూడా తిరుపతి లాంటి పీస్ఫుల్ టెంపుల్ సిటీలో సెటిల్ అవ్వాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి దర్ ఇస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ ఉంది తిరుపతికి. మనం ఖచ్చితంగా ఆల్రెడీ క్రెడాయి అనేది తిరుపతిలో ఒక బ్రాండ్ ఉంది. ఇక్కడ మన బిల్డర్స్ అందరూ మంచి బిల్డర్స్ ఉన్నారు. ఇక్కడ మనం కొన్ని చోట్ల చూస్తున్నాం, పెద్ద పెద్ద సిటీస్ అని పేరుకుంటాయి, కానీ ఆ బిల్డింగ్స్ అంటే నాట్ కమెంటింగ్ ఎనీ కంపెనీస్, కొన్ని బెంగళూరులో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, సెమీ ఫినిష్డ్ వర్క్స్ చేసి వెళ్ళిపోయి ఇబ్బందులు పెట్టేటువంటి మన నెంబర్ ఆఫ్ ఈరోజు పేపర్లో, టీవీలో చూస్తున్నాం. బట్ గాడ్ గ్రేస్, భగవంతుడి పాదాల చింత మనం ఉంది అలా తిరుపతి ఇంతవరకు నాకు తెలిసి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎవరు రాలేదు. ఆథరైజ్డ్ కట్నం అయితే అనాథరైజ్డ్ మేబీ ఉండొచ్చు. కాబట్టి క్రెడాయికి ఎప్పుడు కూడా నా తరపున సపోర్ట్ 100% ఉంటుంది. అదే కాకుండా ఈరోజు నేను తీసుకున్నటువంటి డెసిషన్స్ కూడా ఈరోజు మీరు చూస్తుంటారు, సోషల్ మీడియాలో వచ్చుంటుంది. ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ నో వన్ హ్యాస్ టేకన్ డెసిషన్. ఈరోజు నేను ఒక హార్డ్ అండ్ టఫ్ డెసిషన్ తీసుకొని ఈరోజు ఒకే చోట 9 కాన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి 793 మంది గ్రామ పంచాయతీలని, పంచాయతీ సెక్రటరీస్ని, 39 మంది ఎంపీడీఓల్ని, 2 డిపిఓల్ని ఒక జాయింట్ కలర్ని ఒకే రోజు పెట్టి సింగిల్ మీటింగ్ స్టేజ్లో మీకు కూర్చోబెట్టి మీటింగ్ పెట్టింది ఫస్ట్ టైం తుడా చరిత్రలో ఈరోజు నేనే చెప్పి వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా అనాథరైజ్డ్ లేఅవుట్స్, అనాథరైజ్డ్ బిల్డింగ్స్ ఎక్కడ వచ్చినా కూడా ఐ హ్యావ్ టు టెల్ టు టుడా, ఇన్ఫార్మ్ చేయాలా, ఖచ్చితంగా అవి మనం డెమాలిష్ చేయాలా, లేదంటే 20%, 30% ఆఫ్ పెనాల్టీ ఛార్జెస్ చేసి విధంగా వాళ్ళు టైప్ చేసే విధంగా కూడా డెసిషన్ తీసుకోమని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే కాకుండా రాబోయే రోజుల్లో నేను కొంచెం లార్జ్ స్కేల్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక తిరుపతి నుంచి ఒక 25 kilometers రేడియస్ని కూడా పూర్తిగా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 పక్కలు కూడా డెవలప్ చేసే విధంగా కూడా ప్రణాళిక చేస్తున్నాను. సో కాబట్టి టుడా ల్యాండ్స్ కూడా పీపీటీ మోడల్లో కొన్ని బిల్డర్స్ కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఆ దాంట్లో మన తిరుపతి నుంచి బిల్డర్స్ వస్తే ఇంకా నాకు సంతోషంగా ఉంటుంది. బయట బిల్డర్స్ కన్నా కూడా మన ఊర్లో మన బిల్డర్స్కి ఇవ్వటం కూడా నాకు అదృష్టంగా భావిస్తాను. తిరుపతిలో ఎందుకంటే హ్యూజ్ ఉంది కాబట్టి మనకు ఎవరెవరో బయట నుంచి వచ్చే వాళ్ళకన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ మన వాళ్ళకి ఇస్తే సంతోషంగా ఉంటాను. కూడా మీరు అందరూ కూడా దానికి ముందుకు వస్తే సంతోషపడతాను. అదేవిధంగా మీకు సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మాకు దృష్టికి తీసుకురండి. అనాథరైజ్డ్ అపార్ట్మెంట్స్ పెద్ద ఏం జరుగుతున్నా కూడా మీరు ఇంటిమేట్ చేస్తే నేను ఖచ్చితంగా దానిపైన చర్య తీసుకుంటాను. ఎందుకంటే మనకు తిరుపతి క్రెడిబిలిటీ బాగుంది. తిరుపతికి ఉన్న క్రెడాయి క్రెడిబిలిటీని డే బై డే మనం పెంచే విధంగా ఉండాలి, కానీ తగ్గించే విధంగా ఉంది. కాబట్టి ఎవరో ఎక్కడ చేసిన తప్పుని అంతా మనపైన, ఇక్కడ ఎవరు చేసినా కూడా మనపైన దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నా వంతు సహాయం ఎప్పుడు మీకు ఉంటుంది.
ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి చెప్తున్నాను, ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పడుతూనే ఉంటాము, డిటీసీపీలకి వాళ్ళకి వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మీరు కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ టైంలో ఉన్నారు కాబట్టి we believe that you will help in any aspect, and at the same time మీరు చెప్పినట్టు క్రెడే నుంచి మేము మీకు ఎటువంటి కోఆపరేషన్ కావాలన్నా, లైక్ వేరే బిల్డర్స్ బదులు మనమే ఇస్తామంటే వాళ్ళ సెలెక్షన్ ప్రొసీజర్లో కానీ, క్వాలిటీ మెయింటెనెన్స్లో కానీ మన క్రెడే మెంబర్స్ అట్లా క్వాలిటీ దగ్గర కాబట్టి మేము క్రెడే తరపు నుంచి అష్యూరెన్స్ కూడా మీకు ఇస్తున్నాము. ఇట్స్ వెరీ హ్యాపీ టు బి విత్ హియర్. ఇప్పుడు ఒక 2 minutes